హలో యస్, వెల్కమ్ టు దర్శి ఛానల్. ఇప్పుడు మీ ముందుకు సరికొత్త బ్లాగ్తో వచ్చేసాను. మనం ఇప్పుడు జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. ఇక్కడ నియర్ బై ల్యాండ్ మార్క్స్ వచ్చి కేబీఆర్ పార్క్ అండ్ టిఆర్ఎస్ భవన్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మేము బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. చూసారు కదా, ఆర్చెస్ కూడా ఎంత బాగున్నాయో. లాంగ్ నుంచి చూసినా కానీ టెంపుల్ ఎంత అందంగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ని 2009లో హైదరాబాద్లో ఉన్న ఒరిస్సా కమ్యూనిటీ వాళ్ళు నిర్మించడం జరిగింది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM to 12 o'clock, అలాగే ఈవినింగ్ 5 PM to 9 PM. సాటర్డే సండే వచ్చి 1 hour ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకంటే వీకెండ్ కాబట్టి చాలా మంది క్రౌడ్ వస్తుంది కాబట్టి 1 hour ఎక్స్ట్రా ఉంచుతారు. ఇంకెందుకు ఆలస్యం, మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. చూసారు కదా, టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎప్పటి నుంచో టెంపుల్కి వద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు. ఎంట్రీ అవ్వగానే లోపలే కొబ్బరికాయలు అమ్ముతారు. అంటే కొన్ని టెంపుల్స్లో బయట అమ్ముతారు కానీ ఇక్కడ లోపల అమ్ముతారనమాట. అలాగే కాలు కడుక్కోవడానికి కూడా దాని పక్కనే ఉంటుంది. కాలు కడిగేసుకున్నాం. చిన్నప్పుడు స్కూల్కి కూడా మేము టైంకి వెళ్ళామో లేదో తెలీదు కానీ టెంపుల్ ఓపెన్ చేయకముందే వచ్చి నుంచున్నాం. మేము 4:45కి వెళ్ళాం. 5 o'clockకి ఓపెనింగ్. మేమైతే 4:40కి వెళ్ళాం. ఎందుకంటే మేము టైం చాలా ఫాలో అవుతాం ఫ్రెండ్స్. మేమే ముందు వచ్చామనుకుంటే మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వర్షం కూడా పడిపోతుంది. లోపలికి వెళ్దామంటే తలుపులు కూడా ఓపెన్ చేయట్లేదు. ఇంకా 15 నిమిషాలు వర్షం వచ్చినా ఏమొచ్చినా సరే మేము వెయిట్ చేయాలి. చూసారు కదా బయట కూడా ఎంతమంది క్రౌడ్ ఉందో, ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. అక్కడ 2 బుల్లి పావురాలు దాక్కున్నాయి వర్షానికి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి, మంచిగా దాక్కున్నాయి అన్నమాట. చూడండి విగ్రహాలు కూడా ఎంత నీట్గా చెక్కారో పైన. చూడండి ఒక్కటి చూస్తుంటే నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఫైనల్లీ టెంపుల్ ఓపెన్ చేశారనమాట. మేము లోపలికి వెళ్తున్నాం. జగన్నాథ స్వామి టెంపుల్తో పాటు ఇక్కడ 5 చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. అవి శివుడు, లక్ష్మీదేవి, వినాయకుడు, హనుమంతుడు మరియు నవగ్రహాలు. ఈ టెంపుల్ రెడ్ కలర్లో ఉండడానికి మెయిన్ రీజన్ స్టాండ్ స్టోన్ యూస్ చేయడం. దాదాపు 600 టన్నుల స్టాండ్ స్టోన్ని ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి తెప్పించారు. ప్రత్యేకంగా టెంపుల్ నిర్మాణం కోసమే ఒరిస్సా నుంచి తెప్పించారు. పండగలలో వచ్చే రథయాత్ర, బౌద్ధయాత్ర జగన్నాథ స్వామి టెంపుల్లో బాగా చేస్తారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం జూలైలో రథయాత్ర చాలా బాగా చేస్తారు. దానికి వేల మంది భక్తులు హాజరవుతారు.